హాయ్ అండి. చాలా రోజుల తర్వాత వీడియోకి వాయిస్ ఓవర్ చెప్తున్నాను. అందరూ బాగున్నారా? సండే వస్తుందంటే ముందు రోజే ఏమేమి తినాలని ప్లాన్ యేసుకుంటారు. నేను అయితే అలాగే యేసుకున్నాను. పొద్దున్నే ఫోనొచ్చింది సండే పూజుంది రండన్నారు. నేనైతే ఇంకా ఈ కోరికలన్నీ చంపుకొని పూజకైతే యెళ్ళిపోయాను. చాలా రోజులైంది పూజకెళ్ళి. చాలా రోజులు గాదు, చాలా సంవత్సరాలయింది. మేమున్న ఏరియాలో అలా జరిగేది పూజలు. అక్కడికెళ్తా ఉండేది. ఇప్పుడైతే వేరే దగ్గరికొచ్చేసాను కాబట్టి అయన్నీ మిస్ అయ్యాను. అందుకని అయితే ఎళ్దామనుకున్నాను. ఇంట్లో బియ్యం లేవు. అట్లాగే డీమార్ట్‌లో తీసుకొని ఎళ్దామన్నారు ఈయన. నేనైతే డీమార్ట్‌కొద్దు బయటే తీసుకుందాము. డీమార్ట్‌కి పోతే లేనిపోని ఖర్చులెక్కువ తీసుకుంటాము. డీ అవసరం లేనియి గూడా తీసుకుంటాము. అట్టుంటది డీమార్ట్‌తో పని అని అన్నాను. ఆహా! అన్నాడు. ఎళ్దామనే అన్నారు. సరే ఎళ్దాం అనుకున్నాము. అట్లాగే రెడీ అయ్యి డీమార్ట్‌కయితే ఎళ్ళాము. బియ్యం కట్ట, నూనె డబ్బా ఇయైతే తీసుకున్నాము. చాకోస్ కూడా తీసుకున్నాము. ఆ చాకోస్‌కయితే ట్యాగ్స్ లేవు. బిల్లయితే పడలేదు. ఆడ పెట్టేసాను. మా పాపోళ్ళకైతే చెరొక చాక్లెట్ తీసి బయటకు పంపించేసాను. ఈ కొన్ని వస్తువులే ఉన్నాయి. ఈ కొన్ని వస్తువులకే 2600 అయింది. అదే బయట తీసుకుంటామంటే ఈయనైతే ఒప్పుకోలేదు. ఇంట్లో బొద్దింకలు విపరీతంగా ఉన్నాయి. మేమున్నామా, బొద్దింకలున్నామా అన్నట్టుగా ఉంది కొత్తింట్లో. ఇదైతే 200. 200 పెట్టి బొద్దింకలకి మందు కొనడం అంటే నాకైతే ఇష్టం లేదు. ఆ 200కి ఇంకేమన్నా వస్తది కదా అనుకున్నాను డీమార్ట్‌లో. ఈయనైతే ఒప్పుకోలేదు. అదే తీసుకున్నాం. మేమైతే పూజకైతే వచ్చేసాము. ఇక్కడ మేము వచ్చేటప్పటికే పూజ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడే పూజకి వచ్చి పూజలో కూర్చొని ప్రసాదం అయితే తీసుకున్నాము. మేము ఇంటికెళ్ళేటప్పటికి 5 అయింది. మా వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ సాయిబాబా పూజ అయితే ప్రతి నెలలో 108 చాలీసాలు ఒకసారి అయితే చదువుతారు. సంవత్సరానికి ఒకసారి హోమాలైతే చేస్తారు. నేను ఆ ఏరియాలో ఉన్నప్పుడైతే ప్రతిసారి ఎళ్ళేది. ఇక్కడికొచ్చినాక అన్నీ మిస్ అయ్యాను. నేను అక్కడే ఆ పూజారి కాడ లాస్ట్ టైమ్ ఒక బుక్ అయితే తీసుకున్నాను. అది మిస్ అయింది. ఇప్పుడైతే ఆ బుక్ తీసుకున్నాను. నిత్యానంద బుక్కు.